మహిమోన్నతమైన మహిమలగిరి పుణ్యక్షేత్రాన్ని సందర్శిద్దాం రండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చర్చిలను సందర్శిద్దాం. ఈ దేవాలయం కొండ క్రింది భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది. అనేకమైన స్వరూపాలతో యేసుప్రభు యొక్క శిలువ పాటలను, యేసుప్రభు యొక్క శ్రమలను చూపించడం జరిగింది. కొండపైన యేసుప్రభు యొక్క శిలువను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ మహిమలగిరి పుణ్యక్షేత్రాన్ని అనేక మంది విశ్వాసులు సందర్శిస్తున్నారు. విజయవాడ మైత్రాసనానికి సంబంధించి ముళ్ళపాడు విచారణ ఆర్సిఎం చర్చి అయిన మహిమలగిరి పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పుణ్యక్షేత్రం యొక్క చర్చిని 2015 నుంచి 2018లో రీమోడలింగ్ చేయటం జరిగింది. ఈ చర్చ్ విజయవాడ హైదరాబాద్ హైవే మీద ముళ్ళపాడు గ్రామం వద్ద మెయిన్ రోడ్ పక్కన నిర్మించారు. చర్చ్ ఓవరాల్ వ్యూ చూద్దాం రండి. ఈ చర్చిని 2018లో తెలగతోటి రాజారావు తండ్రి గారు ప్రారంభించడం జరిగింది. విశ్వాసులు ప్రార్థించుకోవడానికి తగినట్టుగా బెంచెస్ని కింద ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విశాలమైన ప్రాంగణంలో ఈ చర్చిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్చి అనేక స్వరూపాలతో ఏర్పాటు చేయడం జరిగింది. యేసుప్రభు మరణం గుర్తుగా యేసుప్రభు యొక్క శిలువను మనం ఆరాధిస్తాం. అదేవిధంగా యేసుప్రభు మరణించిన తరువాత ఉత్థానమైనట్లు ఉత్థానం యొక్క స్వరూపాన్ని మనం ఆరాధిస్తాము. యేసుప్రభు తన తల్లి అయిన మరియమాతను ప్రజలందరి కోసం అర్పించెను. ఈ చర్చిలో ఆరోగ్యమాత స్వరూపాలను మరియు వెలంగిని మాత స్వరూపాలను, మహిమగిరి మాత స్వరూపాలను ఏర్పాటు చేసి ప్రార్థిస్తున్నారు. పునీత జోజప్ప గారి స్వరూపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. జోజప్ప గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని మరియు మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని ప్రజలందరూ ఇక్కడ దివ్యబలి పీఠం అనేది చాలా అందంగా ఏర్పాటు చేయటం జరిగింది. యేసుప్రభు శిలువ అనేది ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. ఈ చర్చిని అనేక మంది సందర్శించి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. చర్చి యొక్క బయట ప్రాంగణంలో కూడా దివ్యబలి పూజలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. చాలా విశాలమైన ప్రాంతంగా ఉంటుంది. విజయవాడ హైదరాబాద్ హైవే పక్కన ఈ చర్చిని నిర్మించడం జరిగింది. ఈ చర్చి యొక్క ప్రాంతాన్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ చర్చి యొక్క డెవలప్మెంట్కి బిషప్ తండ్రి గారైన తెలగతోటి రాజారావు గారు చాలా కృషి చేశారు. చర్చి యొక్క గుడి పక్కన కొండ అనేది ఉంటుంది. కొండ క్రింది ప్రాంతంలో మరియమాత తన తనయుడైన యేసుప్రభువుని ఒడిలో ఉంచుకున్న స్వరూపాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. శిలువలో యేసుప్రభు మరణించిన తరువాత మరియమాత ఒడిలో ఉంచిన సన్నివేశం జ్ఞాపకం వచ్చేలా ఈ స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్వరూపం వెనకాల మరియమాత స్వరూపాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. బాలయేసుని ఎత్తుకున్న స్వరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మరియమాత యొక్క ప్రార్థనా సహాయం మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనం ప్రార్థిద్దాం. ఈ స్వరూపంలో మరియమాత యొక్క మొహం చాలా తేజస్సువంతంగా వెలుగుతూ ఉంటుంది. యేసుప్రభు శ్రమల కాలంలో ప్రార్థించుకోవటాన్ని కొండ ప్రాంతాన్ని ఎంచుకోవటం జరిగింది. తండ్రి అయిన యెహోవా దేవుడిని ప్రార్థించడానికి ప్రశాంతమైన కొండ ప్రాంతాన్ని ఎంచుకోవటం జరిగింది. అలాంటి సన్నివేశాలు మరెన్నో ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. కొండపైకి వెళ్దాం రండి. కొండపైకి వెళ్ళే ప్రతి చోట యేసుప్రభు యొక్క శిలువ పాటలను తెలుసుకోవటానికి ప్రతి ఒక్క స్థలాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మొదటి స్థలము జేసునాథుడు మరణ తీర్పును పొందుట. రెండవ స్థలము యేసుప్రభు శిలువను మోయుట.
అదేవిధంగా యేసు ప్రభు యొక్క 14 స్థలాలను ఈ కొండ చుట్టుప్రక్కల ఏర్పాటు చేయటం జరిగింది. ఈ 14 స్థలాలతో పాటు యేసు ప్రభు యొక్క ఉత్థాన స్వరూపం మరియు మోక్షారోహణ స్వరూపాన్ని కూడా ఈ కొండపైన ఏర్పాటు చేయటం జరిగింది. మీరు కూడా ఈ మహిమలగిరి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఆ మరియమాత యొక్క ప్రార్థనా సహాయాన్ని మరియు దేవుని యొక్క దీవెనలను పొందాలని ప్రార్థిస్తున్నాను. కొండ పైభాగంలో యేసుప్రభు యొక్క శిలువను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ మహిమగల శిలువను ఎవరైతే విశ్వాసంతో తాకుతారో వారు స్వస్థత పొందుతారు. ప్రతి ఒక్కరికి ఆవగింజంతన్న విశ్వాసమన్న ఉండాలి. ప్రతి ఒక్కరికి నమ్మకం అనేది ఉండాలి. దేవుడు మనల్ని స్వస్థత పరుస్తారని మనం నమ్మాలి. యేసుప్రభు శిలువలో మరణించింది మన పాపాలను కడగడానికి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.